వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నవ సందేహాలు. ఉద్యోగులకు ఏది గౌరవం? వైఎస్ షర్మిల మూడో లేఖ. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ఏది గౌరవం? నవ సందేహాలతో జగన్కు షర్మిల మూడో లేఖ. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తారంటూ ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని అమలు చేయలేకపోవటమే కాకుండా 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వోద్యోగులకు తీరని అన్యాయం చేశారంటూ సీఎం జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలపై ఆయనకు రాస్తున్న లేఖల పరంపరలో భాగంగా షర్మిల మూడో లేఖాస్త్రం సంధించారు. ఉద్యోగుల విషయంలో అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పి ఆ తర్వాతనే ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ని గెలిపిస్తే రాష్ట్రంలో ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ నవ సందేహాలు ఇవే. 1. అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ను రద్దు చేస్తామన్నారు. ఓపీఎస్ని అమలు చేస్తామని చెప్పారు. ఎందుకు చేయలేదు? అదేవిధంగా 1వ తేదీనే జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల 15 నుంచి 25 దాకా ఆగాల్సి రావటం ఏమిటి? అసమర్థ పాలనకు ఇది నిదర్శనం కాదా? 11వ పిఆర్సీ కమిషన్లో ప్రభుత్వం ప్రకటన చేసిన ఐఆర్ 27% కంటే తక్కువ ఫిట్మెంట్ 23% ఇచ్చిన ఘనత జగన్ది కాదా? 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం సిఫార్సులు ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 30% నుంచి 24%కి, జిల్లా స్థాయి ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 20% నుంచి 16%కి ఎందుకు తగ్గించారు? ఇక 6వది, ఉద్యోగులకు చెల్లించాల్సిన 22,000 కోట్ల పాత బకాయిల సంగతి ఏంటి? 7వది, 2022 నుంచి ఇవ్వాల్సిన టీఏడిఏలు 270 కోట్లను 2027లో చెల్లిస్తామని చెప్పటం ఏంటి? ఇక 8వది, ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలు 2,500 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు? ఇక 9వ నవ సందేహం, ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు 118 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే వీటి సంగతి ఏంటి అని ఈ విధంగా అయితే నవ సందేహాలతో కూడినటువంటి లేఖాస్త్రాన్ని అయితే షర్మిల ప్రయోగించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.